హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీ ప్లమ్ కేక్‌ని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా సింపుల్‌గా చూపిస్తున్నాను. అలాగే ఇక్కడ మనము మైదా, ఎగ్గు, పంచదార, అలాగే వెనిల్లా ఎసెన్స్ ఇలాంటి ఎసెన్స్ కూడా ఏవి యూజ్ చేయకుండా ప్రతి ఒక్కరికి ఇంట్లో అందుబాటులో ఉండే ఇంగ్రీడియెంట్స్ తోటి చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ తోటి కేక్ అనేది మంచి ఫ్లఫీగా, స్పాంజీగా వచ్చేటట్టు ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. అలాగే ఇక్కడ మనము ఎలాంటి ఎసెన్స్ యూజ్ చేయట్లేదు, పంచదార యూజ్ చేయట్లేదు, ఓవెన్ కూడా అవసరం లేకుండానే చేస్తున్నామన్నమాట. చాలా సింపుల్‌గా ప్రతి ఒక్కరికి ఇంట్లో అందుబాటులో ఉండే ఇంగ్రీడియెంట్స్ తోటి చేసి చూపిస్తున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ, స్పాంజీ, ఫ్లఫీ చాక్లెట్ కేక్‌ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దానికోసం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి ముప్పావు కప్పు దాకా బెల్లం తురుము వేసుకోండి. ఇక్కడ నేను ప్రతిదీ కూడా కప్పు మెజర్మెంట్ తోటి చెప్తున్నాను. తర్వాత పావు కప్పు వాటర్ వేసుకొని ఈ బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగించండి. ముప్పావు కప్పు బెల్లము, పావు కప్పు వాటర్ మొత్తం కలిపి ఒక కప్ అనమాట. సో ఈ బెల్లం అనేది మరి తీగ పాకము, ముదురు పాకం ఇలా ఏ పాకం రానవసరం లేదండి. కాస్త బెల్లం కరిగి ఇలా కొంచెం ఉడుకుతుంటే సరిపోతుంది. ఇలా ఉడకడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మొత్తం ఒక గ్లాస్‌లోకి లేదా గిన్నెలోకి ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే స్టవ్ పైన మందంగా వెడల్పుగా ఉండే ఒక అల్యూమినియం గిన్నెను తీసుకోండి. అలాగే ఇలా అల్యూమినియం తీసుకున్నప్పుడు వేడికి అది కరుగుతుంది కదండీ అని చాలామంది కామెంట్ చేశారు ఇంతకు ముందుకు వీడియో అప్లోడ్ చేసినప్పుడు. అలా ఏం కరగదండి. ఇలా కొంచెం ఉప్పు వేసి ఆ గిన్నెకి కింద అంతా ఫ్లాట్‌గా అప్లై చేసిన తర్వాత స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు ఫ్రీ హీట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకోండి. మీ దగ్గర ఇలాంటి కేక్ టిన్ ఉంటే పర్వాలేదు. లేదంటే ఇంట్లో ఏదైనా స్టీల్ గిన్నె ఉన్నా, అల్యూమినియం గిన్నె ఉన్నా సరే, ఏదైనా సరే ఇలా కొంచెం ఫ్లాట్‌గా ఉన్న గిన్నెని తీసుకొని అందులోకి ఒక టీ స్పూన్ నెయ్యి లేదా నూనె డ్రాప్స్ వేసి గిన్నెకంతా కూడా అప్లై చేయండి. ఇలా అప్లై చేసుకుంటేనే మనం కేక్ అనేది సపరేట్ చేసేటప్పుడు ఈజీగా డీమోల్ట్ అవుతుందనమాట. తర్వాత ఇందులోకి మీ దగ్గర ఉంటే ఇలాంటి ఒక బటర్ పేపర్ పెట్టుకోండి. బటర్ పేపర్ లేని వాళ్ళు గోధుమ పిండి లేదా మైదా పిండిని కొంచెం గిన్నెలో వేసుకొని ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొంచెం లైట్‌గా అలా తిప్పుతూ ఉన్నామంటే గిన్నెకంతా కూడా డస్ట్ అయిపోతుంది. సో ఆ విధంగా కూడా తీసుకోవచ్చనమాట. ఇలా బటర్ పేపర్ తీసుకున్న వాళ్ళైతే కొంచెం పేపర్ పైన కూడా కొంచెం లైట్‌గా నెయ్యి అప్లై చేసి ఈ టిన్‌ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి అరకప్పు దాకా పెరుగు తీసుకోండి. అలాగే మీ దగ్గర అందరి ఇళ్ళల్లో ఇలాంటి కప్స్ అయితే ఉండవు కదండీ! సో మెజర్మెంట్ కోసం ఒక కప్పు పెట్టుకోండి. ఆ ఒక కప్పుతోటి అరకప్పు దాకా పెరుగు తీసుకోండి. అన్నిటిని కూడా అదే కప్పుతోటి కొలిసి తీసుకోండి సరిపోతుంది. తర్వాత ఈ పెరుగు అంతా కూడా ఉండలు లేకుండా బాగా స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు ఇలా విస్కర్‌తో గానీ, స్పూన్‌తో కానీ బాగా కలపండి. ఒక 2 నిమిషాలు కలిపామంటే ఇలా కొంచెం పైన వెన్నలాగా స్మూత్‌గా వస్తుందనమాట. సో ఆ విధంగా ఒక 2 నిమిషాలు కలుపుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకున్న బెల్లం పాకం ఇందులో వేసేయండి. ఇది చల్లారిన తర్వాత గట్టి పడకూడదండి. సో ఈ విధంగా ఉంటేనే సరిపోతుందనమాట. మీరు కావాలనుకుంటే ఇక్కడ వెనిల్లా ఎసెన్స్ వేసుకోవచ్చు. నేను వెనిల్లా ఎసెన్స్ వేయకుండా ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేస్తున్నాను. పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి హెల్తీగా చేస్తున్నానండి. ఎసెన్స్‌ని కూడా స్కిప్ చేస్తున్నాను. తర్వాత మనం ఏ కప్పుతో అయితే అన్నీ తీసుకుంటున్నామో అదే కప్పుతోటి పావు కప్పు దాకా నెయ్యి లేదా ఫ్లేవర్‌లెస్ ఆయిల్ అయినా తీసుకోండి. ఇక్కడ నేనొచ్చేసి వెన్నని కరిగించి అయితే తీసుకుంటున్నానండి. చిన్న చిన్న బటర్ క్యూబ్స్ అయితే ఉంటాయి కదా! వాటిని ఇలా ఒక పావు కప్పులోకి తీసుకొని ఇలా కరిగించిన తర్వాత ఇందులో వేసేసుకోండి. ఇక్కడ నేను పిల్లల కోసం హెల్తీగా చేస్తున్నాను కాబట్టి వెన్నని కరిగించి తీసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే ఫ్లేవర్‌లెస్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. వీటన్నిటిని కూడా మరొక 2 నిమిషాల పాటు బాగా కలపండి. ఈ వెన్న, యాలకుల పొడి, పెరుగు ఇవన్నీ కూడా చక్కగా కలిసిపోవాలనమాట. సో ఆ విధంగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల బాదం పప్పు, అలాగే 2 టీ స్పూన్ల దాకా
నల్ల ద్రాక్ష వేసుకోండి. వీటన్నిటిని కూడా కాస్త సన్నగా కట్ చేసి వేసుకోండి. సన్నగా కట్ చేసుకొని వేసుకున్నామంటే ఇవి ఈ వాటర్‌లో కొంచెం నానుతాయి కాబట్టి కేక్ తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బావుంటుంది. తర్వాత ఒక స్ట్రెయినర్ పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండి తీసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్‌లో మైదా పిండి అయినా వాడుకోవచ్చు. నేనొచ్చేసి ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నాను. తర్వాత 3 టేబుల్ స్పూన్ల దాకా కోకో పౌడర్ తీసుకుంటున్నాను. ఎవరి దగ్గరైతే కోకో పౌడర్ లేదో వాళ్ళు ఒక 10 రూపీస్ చాక్లెట్స్ 2 తీసుకొని మనము బెల్లం కరిగిస్తాం కదా! ఆ బెల్లం కరిగిన దాంట్లోనే చాక్లెట్లు వేసామంటే అది కూడా కరిగిపోతుంది, సరిపోతుంది. కంపల్సరీ కోకో పౌడరే ఉండాల్సిన అవసరం లేదండి. ఆ విధంగా అయినా సరే చాక్లెట్ వేసి కరిగిచ్చి చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, అర టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఏదైనా బేకింగ్ సోడా కానీ, పౌడర్ కానీ లేదనుకుంటే 1:30 టీ స్పూన్ దాకా మీ దగ్గర ఏదైతే ఉందో బేకింగ్ పౌడర్ అయినా, బేకింగ్ సోడా అయినా సరే, మన అందరి ఇంట్లల్లో వంట సోడా అని వాడతాం కదా! అదే వేసుకోండి. 1:30 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత వన్ డైరెక్షన్‌లోనే మరీ స్పీడ్‌గా కాకుండా కాస్త నెమ్మదిగా కలపండి. లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో అయినా కలపండి. మరీ మీరు పప్పు రుబ్బినట్టు రుబ్బకూడదు. కేవలం వన్ డైరెక్షన్‌లోనే కలిపామంటే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుందండి. మనం బెల్లం అనేది కరిగిచ్చుకున్నాం కదా! అదనేది గట్టి పడకూడదు. కేవలం బెల్లం అంతా కరిగి ఉడకడం స్టార్ట్ అయిన వెంటనే ఆఫ్ చేసి ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోండి. అది చల్లారిన తర్వాత కూడా గడ్డకట్టకూడదనమాట. సో, ఆ విధంగా ఉంటేనే కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! నేను కలుపుతూ ఉంటేనే ఎయిర్ గ్యాప్స్ అనేది చక్కగా ఏర్పడ్డాయి. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. అలాగే ఒకే డైరెక్షన్‌లో కలపండి. లేదంటే ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో ఆ విధంగా అయినా సరే కలుపుకోండి. మరి ఎక్కువ సేపు కలపనవసరం లేదండి. ఒక్క 2 నిమిషాల పాటు నెమ్మదిగా కలిపితే కన్సిస్టెన్సీ అనేది కూడా ఈ విధంగా ఉండాలి. మరీ జారుగా కానీ, మరీ గట్టిగా కానీ ఉండకూడదు. ముప్పావు కప్పు బెల్లంకి పావు కప్పు వాటర్ వేసుకొని కరిగించుకున్నామంటే సరిపోతుంది. అరకప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుందనమాట. కన్సిస్టెన్సీ అనేది మీకు కూడా ఇలా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎయిర్ గ్యాప్స్ అనేవి చక్కగా వచ్చాయి. ఇప్పుడు మనం నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టుకున్న కేక్ టిన్‌లోకి మిశ్రమాన్నంతా కూడా నెమ్మదిగా తీసుకోండి. ఇలా ఏదైనా కొంచెం స్పాచులా ఉంటే దాంతోటి తీసుకోండి. లేదంటే చేత్తో అయినా, స్పూన్‌తో అయినా నెమ్మదిగా తీసుకోండి. కన్సిస్టెన్సీ మీరు బాగా గమనించండి. ఇవి మరీ పలుచగా ఉండకూడదనమాట. ఇలా మొత్తం కేక్ టిన్‌లోకి తీసుకున్న తర్వాత కొంచెం స్పాచులాతో పైన లైట్‌గా నొక్కి ఒక 3-4 టైమ్స్ ఇలా లైట్‌గా ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత పైన ఇక్కడ నేనొచ్చేసి కొంచెం సన్నగా కట్ చేసిన జీడిపప్పు, బాదం పప్పు, అలాగే ఎండు ద్రాక్షను కూడా తీసుకుంటున్నానండి. ఇలా మీరు దగ్గర ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటే పిస్తా కూడా తీసుకోవచ్చనమాట. ఇక్కడ నేనొచ్చేసి బాదం, జీడిపప్పు, బ్లాక్ గ్రేప్స్ ఇంకా కొన్ని గుమ్మడి గింజలనైతే తీసుకున్నాననమాట. పైన ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం 10 నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి ఈ కేక్ టిన్‌ని తీసుకోండి. ఇలా తీసుకుంటున్నప్పుడు కాస్త నెమ్మదిగా చూసి తీసుకోండి. చేతులు కాలుతాయనమాట. అలాగే ఇక్కడ మరొక టిప్ చెప్తానండి. ఏదైతే మనము కేకు ప్రిపేర్ చేయడానికి తీసుకున్న పెద్ద గిన్నె ఉందో, ఆ గిన్నెకి కేక్ టిన్ అనేది అంచులకి అస్సలు అంటుకోకూడదు. అలా అంటుకుందంటే మాడిపోతుందనమాట. అలాగే లోపల ఉన్న ఎయిర్ అంతా కూడా బయటికెళ్ళిపోకుండా ఆవిరి ఇలా కొంచెం బాగా కవర్ అయ్యే మూత పెట్టేసేయండి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ పాటు మంటని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకోండి. అప్పుడైతేనే నిదానంగా ఉడుకుతుంది. కేక్ అనేది మంచి స్పాంజీగా, ఫ్లఫీగా పొంగుతుందనమాట. సో, ఒక 20 నిమిషాల తర్వాత అయితే నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి. చుట్టూ అంతా కూడా కాస్త బాగా బేక్ అయింది. మధ్యలో మాత్రం పచ్చిగా ఉంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియో క్లిప్‌లో. ఈ విధంగా అయితే ఉడుకుతుంది. మీరు ఇలా స్టవ్ పైన కాకుండా ఓవెన్‌లో అయితే 170 డిగ్రీస్ దగ్గర 30 మినిట్స్ పాటు బేక్ చేసుకున్నామంటే సరిపోతుంది. నేను మరొక 10 నిమిషాల పాటు బేక్ చేసి చూపిస్తున్నాను చూడండి. మొత్తంగా నేను ఇక్కడ 35 మినిట్స్ పాటు మంటని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి నెమ్మదిగా బేక్ చేశాను. చాక్‌కి ఏ మాత్రం అంటుకోలేదు చూడండి. పర్ఫెక్ట్‌గా బేక్ అయిందనమాట. కేక్ అయితే చాలా అంటే చాలా బాగొచ్చింది. ఎక్కడ కూడా పచ్చిదనం లేకుండా చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కేక్ టిన్‌ని బయటికి తీసేయండి. అందులోనే ఉంటే
కలర్ అనేది ఇంకా డార్క్ అవుతుందనమాట. సో, ఇలా బయటికి తీసిన తర్వాత ఇది రూమ్ టెంపరేచర్‌లోనే పూర్తిగా చల్లారాలి. ఇప్పుడు కాస్త చలిగా ఉంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్‌లోనే చల్లారిపోతుంది. అలాగే మనము వేడి చేసాం కదా! ఈ ఉప్పు కూడా రంగు మారలేదు చూసారు కదా! వెంటనే లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని నెమ్మదిగా బేక్ చేసామంటే టేస్ట్ అయినా, కేక్ స్పాంజీగా, ఫ్లఫీగా రావడమైనా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ఇప్పుడు ఒక అరగంట తర్వాతయితే ఇది పూర్తిగా చల్లారిందండి. ఇప్పుడు ఒక చాక్ కానీ, స్పూన్ కానీ తీసుకొని ఎడ్జెస్ అన్నిటిని కూడా లూజ్ చేయండి. కేక్ తీసుకునేటప్పుడు కేక్ టిన్ నుంచి ఈజీగా సెపరేట్ అవుతుందనమాట. సో, ఈ విధంగా కేక్‌ని అనేది డీమోల్డ్ చేయండి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! కేక్ టిన్‌కి కూడా ఏమాత్రం అంటుకోలేదండి. చక్కగా బేక్ అయిపోయిందనమాట. సో, తర్వాత దీనిపైన ఉన్న బటర్ పేపర్‌ని కూడా తీసేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! కింది భాగం కూడా ఎంత చక్కగా ఉందో, అలాగే పేపర్‌కి కూడా ఏమాత్రం అంటుకోలేదండి. చాలా ఈజీగా పేపర్ అనేది సెపరేట్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా! కేక్ అనేది చాలా బాగా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. టేస్ట్ కూడా చాలా బావుంది. హాఫ్ అన్ అవర్‌లో మొత్తం అయిపోయిందనమాట. సో, అంత బాగుంది. చాలా ఫ్లఫీగా ఉంది. మెత్తగా ఉంది. అసలు దీన్ని కట్ చేస్తుంటే నాకీ కట్ చేయాలనిపించలేదు. అలాగే చూస్తూ ఉండాలనిపించింది. అంత పర్ఫెక్ట్‌గా వచ్చింది. చాలా అంటే చాలా బావుంది. అసలు చాలామంది కూడా ఎగ్ లేకుండా చేసుకుంటే బాగోదు, బాగా రాదు అనుకుంటారు కదా! లేదండి. టేస్ట్ మాత్రం నంబర్ 1 అని చెప్పొచ్చు. చాలా ఫ్లఫీగా, స్పాంజీగా లోపల దాకా కూడా చక్కగా బేక్ అయిందనమాట. టేస్ట్ మాత్రం నంబర్ 1గా ఉంది. సూపర్‌గా ఉంది. టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేను. అంత బాగా కుదిరింది. మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ క్రిస్మస్‌కి అండ్ న్యూ ఇయర్‌కి ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.